హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2026లో మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ని మీరు రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పులుసు అండి. నేను న్యూ ఇయర్కి వడ అండ్ బగారా రైస్ అండ్ చికెన్ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది మా నెల్లూరు స్టైల్ చికెన్ పులుసు అండి. మీ అందరికీ చూపించాలని నేను వీడియో తీసాను. మనమైతే ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇది నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. 1 kg చికెన్ కోసం నేను ఒక పెద్ద కడాయిలా పెట్టుకున్నానండి. మనకి పులుసులా కావాలి కాబట్టి పెద్ద కడాయి పెట్టుకొని 1 స్పూను 1 చిన్న గరిటెతో నేను ఆయిల్ వేసుకొని దాని తర్వాత ఆనియన్స్ 1 బిగ్ ఆనియన్ కట్ చేసుకున్నానండి. 1 బిగ్ ఆనియన్స్ వేసుకొని అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ని యాడ్ చేసుకొని టర్మరిక్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాను. అప్పుడే దాంట్లో నుంచి కొంచెం వాటర్ వస్తాయండి కదండి. ఆ వాటర్తోనే అది బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం పచ్చి మసాలా చూస్తాం. పచ్చి మసాలా కోసం ధనియాల పొడి, గసగసాలు, చెక్క, లవంగ, ఇలాచి, అల్లం వెల్లుల్లి అండ్ పచ్చి కొబ్బరి, ఈ ఈ మిశ్రమాన్ని మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా వాటర్ వచ్చి బాయిల్ అవుతుంది కదా, ఈ ఫేస్లో మనము 1 బిగ్ టమాటా అండ్ 2 to 3 స్పూన్స్ ఆఫ్ కారం పొడి వేసుకున్నాండి. మీ స్పైస్ని బట్టి వేసుకోవచ్చు. మా కారం చాలా ఘాటుగా ఉంది కాబట్టి నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. దాని తర్వాత మనం ఈ మసాలాని వేయించుకున్నాము. పక్కన పెట్టుకొని ఒక కడాయి వేసుకొని ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని యాడ్ చేసుకున్నాను. బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే. ఈ ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేసేయాలండి. అదే మనకి టేస్ట్ ఇస్తుంది. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం మెత్తగా నూరు పెట్టుకున్న ఈ పచ్చి మసాలాని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. ఈ మసాలా కూడా మనకి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేయాలి, బాగా వేగాలి. ఇప్పుడు నేను కొంచెం పుదీనా యాడ్ చేశాను. పుదీనా ఫ్లేవర్ కోసం యాడ్ చేశానండి. ఈ మసాలా కూడా మనకి బాగా రెడ్ కలర్ వచ్చేసి బాగా వేగింది. ఇప్పుడు నేను దీన్ని పులుసులోకి యాడ్ చేసుకుంటాను. పులుసులోకి యాడ్ చేసుకొని మనం కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి పులుసు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. నేను యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి పెట్టేశాను అనమాట. కంప్లీట్ అయిపోయింది. మీన్వైల్ పక్కనే నేను వడలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. వడలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇదే నా బ్రేక్ఫాస్ట్, చికెన్ పులుసు అండ్ వడలు. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి అవే వడలు, బగారా రైస్ అండ్ చికెన్ పులుసు. ఇది మా నెల్లూరు స్టైల్ చికెన్ పులుసు అండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక కామెంట్ కంపల్సరీగా మన ఛానల్కి చేయండి.